హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి అంటే లాజిక్ లేని పాయింట్స్ అన్నమాట. అంతా ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ లో నడిచింది. అది కూడా తలతిక్క డిస్కషన్స్. ఒకటి మాట్లాడుతుంటే ఒకటి ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి. అంటే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటే నా ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనే ఒక మొండి ఉంటుంది చూసినారా, ఆ మొండి పట్టుదలతో ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది మాట్లాడుకుందాం. ఈ డిస్కషన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అనవసరమైన ఇంటరప్షన్స్. అంటే మధ్యలో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇంకొకరు దూరి వాళ్ళ అభిప్రాయం చెప్పడం, అది దట్ ఈస్ ఇంటరప్షన్ అనమాట. వాళ్ళ అభిప్రాయం అక్కడే అవసరం లేదు, తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. ఇది బేసిక్ బిగ్ బాస్ బిగినర్స్ చేసే మిస్టేక్స్. నేను మొన్నటి రివ్యూలో కూడా అదే చెప్పా. సో బేసిక్ గా ఫస్ట్ సెకండ్ సీజన్స్ లో థర్డ్ సీజన్స్ లో ఇలా చేశారంటే సరే, రూల్స్ మాత్రం తెలియదు కాబట్టి అలా చేశారనుకోవచ్చు. ఇన్ని సీజన్స్ అయిన తర్వాత కూడా సో ఒకళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అవుతుందంటే మనం దూరి ఒక ప్రోమో కట్స్ ఇద్దామనో, లేదా మనం హైలైట్ అవుదామనో, లేదంటే మన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని ఆడియన్స్ కి ఇలాగే పోర్ట్రే అవుతుంది, ఇలాగే ఆడియన్స్ ఆలోచిస్తారని వీళ్ళే హౌస్ లో నిర్ణయించుకోవడం ఇలాగైతే జరుగుతుంది. సో ప్రతి ఒక్కడు ఇంకొకరిని కరెక్ట్ చేసేద్దామని చూస్తున్నాడు. మీరు కానీ క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తే కొన్ని వాల్యుబుల్ అనాలిసిస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అంతకంటే ముందు సో మీకు విషయం చెప్పాలి ఏంటంటే, బ్రేకింగ్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మొట్టమొదటి ఏఐ టెక్నాలజీ యాప్. సో ఇందులో మీరు న్యూస్ మీరు కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే న్యూస్ చూడొచ్చు, వినొచ్చు, అలాగే చదవచ్చు, మీరు కూడా న్యూస్ ఇవ్వచ్చు. సో చాలా బాగుంది. ఈ రైమింగ్ కూడా బాగుంది, వాళ్ళు పెట్టుకున్నారు. ఆలస్యం లేకుండా వెంటనే బ్రేకింగ్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అలాగే బ్రేకింగ్ న్యూస్ యాప్ క్యాప్షన్ కూడా బాగుంది, అరచేతిలో అఖండ విశ్వం. సో మీకు ఎగ్జాక్ట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్ న్యూస్ అనేది తెలుస్తుంది. కమింగ్ టు ద ఫస్ట్ వీక్ నామినేషన్స్. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేబక్క, సోనియా, శేఖర్ భాష, పృథ్వీ, విష్ణుప్రియ, ఇంకా మణికంఠ వీళ్ళల్లోనే ఉన్నారు. నామినేషన్స్ అనేవి వీళ్ళ మధ్యలోనే జరిగినాయి. సో మనందరం కూడా చూసాం నామినేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది. వీళ్ళు లో మరి ఎవరు సేవ్ అవుతారు ఏంటి అనేది, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది సో మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన దాంట్లో కమ్యూనిటీలో పోలింగ్ కూడా పెట్టాం, దాన్ని బట్టి పోలింగ్ చేయండి. దాన్ని బట్టి నేను ఓటింగ్ అనాలిసిస్ తీస్తాను. మీకు ఎప్పటికప్పుడు మిడ్ వీక్ ఓటింగ్ అనాలిసిస్ అనేది చెప్తాను. ఇక మొదటి వారం నామినేషన్స్ లో ఎవరిది వ్యాలిడ్ పాయింట్స్, ఇంపార్టెంట్ లాజిక్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ సోనియా గురించి మాట్లాడుకుందాం. సోనియా నుంచి మొదలెట్టింది కాబట్టి. సోనియానే ఎందుకు మొదలెట్టింది? బిగ్ బాస్ కి అది కావాలి కాబట్టి. ఆ పేపర్ చూడండి. ఈ వీక్ లో 2 రోజుల కంటెంట్ లోనే సోనియా, మణికంఠ వీళ్ళిద్దరే హైలైట్ గా నిలిచారు. అది తప్ప రాంగా పక్కన పెట్టండి. వీళ్ళిద్దరు ఉండబట్టే కాస్త ఆర్గ్యుమెంట్, లేదంటే సీజన్ 6 లకు సప్పగా మొదటి వారం నామినేషన్స్ ముగిసాయి. ఏదో నువ్వు ఇదన్నావా, నేను ఇదన్నా, అయితే ఓకే అనుకుని వెళ్ళిపోతా ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ పర్ఫెక్ట్ నామినేషన్స్ అనేవి జరిగాయి. సో ఫస్ట్ సోనియా చేసింది కాబట్టి ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది. ఇక్కడ సోనియా ఇంటెన్షన్ చూడండి, చాలా అంటే చాలా ఒక మైండ్ గేమ్ ఆడేద్దామని ఫ్రెష్ అయ్యి వచ్చేసింది, డౌటే లేదు. మణికంఠ కూడా అలాగే వచ్చాడు. సో అంటే ఇప్పుడు మనం ఒక ఏదైనా పని మొదలెట్టామంటే రీసెర్చ్ చేసుకుని ఎలా వెళ్తామో, సో అలాగే వచ్చారన్నమాట వీళ్ళు. సీజన్స్ అన్ని మాట్లాడుకుని వీళ్ళంతా ఒక గ్రూప్ గా ఉంటారు. ఆ గ్రూప్ మీద ట్రిగ్గర్ వేసేస్తే ఖచ్చితంగా ట్రిగ్గర్ అయిపోతారు. సో అందుకని మీకు అక్కడ నిఖిల్ రెచ్చగొట్టింది గ్రౌండ్ లో ఏదైతే టాస్ జరిగిందో, నువ్వు కావాలని యశ్మిని తీసుకున్నావు, నువ్వు చెప్పినట్టు వింటది కాబట్టి అని అక్కడే స్టాండ్ అయి ఉంది. అక్కడ నిఖిల్ తో మాట్లాడుతుంది కానీ టార్గెట్ మొత్తం యశ్మి మీద ఉంది. అలాగే నామినేషన్స్ లో కూడా కావాలని ప్రేరణను తీసుకొచ్చి, ప్రేరణ అక్కడ ఎందుకబ్బా అనవసరమైన ల్యాగ్, అనవసరమైన డిస్కషన్ అని కెమెరా ముందు చెప్పింది. ఇది లైవ్ లో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, లైవ్ లో చూడని వాళ్ళకి చెప్తున్నా. సో అమ్మాయి చెప్పింది అనమాట, అనవసరంగా ప్రొలాంగ్ చేసుకోవద్దు, ఎందుకు ఇంకా చాలా గేమ్ ఉంది, ఇంకా చాలా గొడవలు వెళ్తాయి, చాలా టాస్క్లు ఆడాలి, సో కొంత ఎంజాయ్ చేద్దాం, ఫస్ట్ వీకే కదా అన్నట్టు అమ్మాయి మాట్లాడింది. తప్పేం లేదు, అది కెమెరాకి కూడా చెప్పింది. అక్కడ అదే పాయింట్ ని ట్రిగ్గర్ చేసుకుని వచ్చి ఇక్కడ తీసుకొచ్చింది అనమాట సోనియా. సో ప్రేరణ ని నామినేట్ చేసింది. ఈ రెండు కూడా వ్యాలిడ్ పాయింట్స్ అని నాకు అనిపించలే పెద్దగా. బేబక గాని అలాగే ప్రేరణ అని కానీ పెద్దగా అయితే లేవు. కుకింగ్ విషయంలో బేబకని అన్నెసరీగా బ్లేమ్ చేసుకుంది, అక్కడతో ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ క్లాస్ వీకింది, తర్వాత కిచెన్ లోకి వెళ్ళారు, కుక్కర్ని తీశారు, తిన్నారు, అన్ని కూడా అయినాయి.
అయినా కూడా నామినేషన్ లో ఈ పాయింట్ అయితే తెచ్చింది. అంటే ఈజీగా అలా ట్రిగ్గర్ చేయొచ్చు కదా. అయితే ఇక్కడ తన వల్లే లేట్ అయిందని మరోసారి గుర్తు చేసింది. ఇక్కడ అసలు ఇంత లాజిక్స్ వర్కౌట్ చేసే సోనియా, అంటే ఇంత బ్రెయిన్ గేమ్ అనేది ఆడుతూ వచ్చే సోనియా, అంటే ఎంత రీసెర్చ్ చేసుకున్న సోనియా ఇంత సిల్లీ పాయింట్ కి నామినేట్ చేస్తుందని నేను అనుకోలేదు. బిస్కెట్ రన్ ఇలాగా అయిపోయింది అనమాట. డౌట్ ఏముంది. అలాగే ప్రేరణ నీ జాయ్ కోసం కాదు ఇక్కడికి వచ్చి మనం గేమ్ ఆడుతున్నాం అని గుర్తు చేద్దామని అలాగే పోర్ట్రే చేద్దాం జనాలకి అన్నట్టు. అంటే ఇక్కడ ఆడియన్స్ ఏమైనా పిచ్చోళ్ళ, నేను ప్రీవియస్ వీడియోలు చెప్పే ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు. సో ఈవెన్ నేను రివ్యూలో చిన్న మిస్టేక్ చెప్పిన పేర్లో కూడా కానీ వేరే విధంగా కానీ కింద కామెంట్ పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత నేను నెక్స్ట్ రివ్యూలో అది చూసుకుంటాను, దాన్ని వాళ్ళకి అడ్రస్ చేసేలాగా చెప్తూ ఉంటాను. సో అందరూ మిస్టేక్స్ చేస్తారు, మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉంటారు. బట్ ఆడియన్స్ కి ఇలా పోర్ట్రేట్ చేసేద్దాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, అది వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. దానికి ప్రేరణ లాస్ట్ నైట్ కెమెరా ముందుకు వచ్చి మరీ చెప్పింది ప్రొలాంగ్ అవుతుందని, అక్కడ నీకేంటి నొప్పి, ఇది ఎక్కడికి పోతుంది, ఇలా అసలు సంబంధమే లేని అన్న మాటను మూట కట్టుకుంటున్నారు అనమాట. నేను చీఫ్ తో మాట్లాడుతున్నా మధ్యలో నీకేంటి అనే పాయింట్ అనేది వచ్చింది, ఇంటరప్ట్ చేయకండి. మరి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఈమె కూడా ఇంటరప్ట్ చేసిందిగా. అక్కడ అసలు తన రేస్ లోనే లేదు, నబీల్ ఆఫ్రిది గారు ఉన్నాడు. అసలు నబీల్ ఆఫ్రిదిని ఫస్ట్ ఎలిమినేట్ చేశాడు, శేఖర్ భాషను లాస్ట్ లో చేశాడు. అసలు నొప్పి ఉండాల్సింది శేఖర్ భాషకి, మధ్యలో నీకేంటి నొప్పి అందరి తరఫున వకాలతో అనమాట. అక్కడ ఏదైనా సీన్ చేస్తే మనం హైలైట్ అవుతాం. సో నువ్వు దేనికోసం వచ్చావో కానీ నేను మాత్రం గేమ్ ఆడటానికి వచ్చా అని చెప్పింది సోనియా. ఇక్కడే బరస్ట్ అయిపోయింది ప్రేరణ. ఏంటంటే కూల్ గా రెచ్చగొడుతుంది అనమాట అక్కడ. అంటే ఇట్లా ట్రిగ్గర్ అయిపోతారు కదా. సోనియాని చూస్తుంటే నాకేమనిపించింది చెప్తా, లాస్ట్ సీజన్ లో రతిక గుర్తొచ్చింది అబ్బా. ఏంటంటే ఒక పాయింట్ పట్టుకుని దాన్నే లాగి 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 తెంపేయడం. సో పాయింట్ ఒకటైతే దాన్ని తిప్పి 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 ఇంకోటి ల్యాగ్ చేస్తూ కావాలని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఇరిటేట్ చేసాడు ఎదటోళ్ళని. అంటే ఒక్క పాయింట్ సంబంధం ఉండదు. నువ్వు మాట్లాడితే కౌంటర్ వేయాలి, మాట్లాడితే కౌంటర్ వేయాలి, మాట్లాడితే కౌంటర్ వేయాలి. ఆ రతిక యాటిట్యూడ్ కి ఎలాగైతే దండ పెట్టారు జనాలు, సోనియా కూడా అలాగే పెడతారు, డౌట్ లేదు. రాసుకోండి బ్రదర్స్. సో ఎందుకంటే లాస్ట్ టైం రతిక విషయంలో మనం రివ్యూలో ఇదే చెప్పుకున్నాం. ఇప్పుడు సోనియా కూడా యాజ్ ఈజ్ డిటో అలాగే కనిపిస్తోంది. చీఫ్ గా ఉన్న యష్మి గౌడ చాలా కాన్ఫిడెంట్ గా వచ్చేసి బేబక్కని చక్మని గుచ్చేసి ఆ పాయింట్ వ్యాలిడా కాదా, ఏమంటున్నారు, దేని మీద చేస్తున్నారు అని ఏం లేదు. ఇక్కడ క్లియర్ కట్ గా ఒక విషయం ఉంది, ఏంటి, యష్మి ప్రేరణని చేయొద్దు. సో అలాగే నిఖిల్ కూడా ప్రేరణ చేయొద్దు, సేఫ్ చేయాలి. అలాగే చేశాడు కూడా. సో అది నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. అలాగే ఇంకోటి, అక్కడ ఎవరున్నారు, ఇంకా బేబక్ ఉన్నారు. ఎవరు ముందు వచ్చేస్తారో, నైనికి ఏమన్నా వచ్చేసి ప్రేరణ గుద్దెత్తదో, సో మళ్ళీ ఎందుకు వచ్చిందని చెప్పి అనుకుందా, ఏమనుకుందా కానీ టక్మని బేబక్క గేసేసింది. అక్కడ పాయింట్ అనేది చూడాల. పాయింట్కి వచ్చేసరికి ఏం మాట్లాడింది, హౌస్ గురించి డిస్కస్ చేసావు, ఇది అందరికీ తెలుసు, బట్ ప్రేరణ అని మాత్రం మీ ఇద్దరు పర్సనల్ కదా, అందులో మేము తలదోర్చలేం, అందుకని చెప్పి నేను బేబక్ గుర్తా. ఇది టోటల్లీ రాంగ్ యష్మికి యాక్చువల్ గా. సో మణికంఠ అక్కడి నుంచి అన్నాడు, కానీ అన్న మాటలు మాత్రం వేరేగా ఉన్నాయి, పాయింట్ మాత్రం కరెక్టే, నువ్వు అన్ఫిట్ అక్కడ అనేసాడు. సో అక్కడ తప్పు అయిపోయింది మణికంఠ అది. సో అక్కడ అలా కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడి ఉండాల్సిందే. అసలు ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లా. ఇదే విషయం యష్మి గౌడ తర్వాత ఎప్పుడుకో రియలైజ్ అయ్యి అసలు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు ఏంటి అనుకుంటూ మాట్లాడింది. నిన్ను ఎవరు ఎక్స్ప్లెనేషన్ అడిగారు? సో బేబక్కకి నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించింది అని కొట్టేస్తే అయిపోను. సో ఇక్కడ పర్సనల్ది మీ ఇద్దరి మధ్యలో నేను అలాంటప్పుడు నువ్వు అసలు ఆ కత్తె పట్టుకోకూడదు కదా, వచ్చి టకటకటకమని. ఒకవేళ పట్టుకున్నా కూడా జడ్జిమెంట్ చేయగలగాలి. అందుకే చీఫ్ పొజిషన్ చైర్ ఇచ్చారు. అక్కడ చైర్ ఎందుకు ఇచ్చారు? జడ్జిమెంట్ చేయగలగాలి మనం. సో ఇక్కడ ఖచ్చితంగా నాగార్జున గారి చేతిలో ఒక క్లాస్ అనేది పడుతుంది యష్మికి. చూడండి, ఇది రివర్స్ స్ట్రాటజీలో ఆయన అప్లై చేస్తారు. అప్పుడు సోనియా నేనే కరెక్ట్ చూసావా అని నాగమణికంఠ అనుకుంటారు, ఇంకా ముందుకెళ్తారు అనమాట. సో ఇక్కడ మన మణికంఠ అయితే అన్ఫిట్ అని ఫర్ చీఫ్ చైర్ అని చెప్పి అన్నాడు. సో అందుకే కావాలని సెకండ్ టైం యష్మి గౌడ వచ్చి మణికంఠని గుచ్చింది, ఇందులో కూడా డౌట్ లేదు. కానీ నబీల్ ఆఫ్రిది అయితే కామన్ బిగ్ బాస్ ప్రెషర్ అబ్బా మనోడు. అంటే ఇంతవరకు ఏ సీజన్ చూసాడు చూడలేదు తెలియదు, కానీ బాగా ప్రెషర్ గా, అంటే కనెక్టివిటీ లేదు, నీకు నాకు ఐ కాంటాక్ట్ లేదు, నీకు నాకు మింగిల్ అవ్వట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడతారు నామినేషన్స్ లో. సేమ్ అయ్యే తెచ్చుకున్నాడు, మింగిల్ అవ్వట్లేదు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏదో మాట్లాడుకుంటున్నావు,
ఏదో చేసుకుంటున్నావు తప్ప కలవట్లేదని మణికంఠన్ చేశాడు. అసలు బేబక్కని చేశాడు చూడండి, ఇది అసలు చాలా ఫన్నీ. నువ్వు ఎవరితో కలవట్లేదు, ఈయన కలవాలా ఆవిడ కలవాలి? నాకు తెలిసి బేబక్కే అందరితో కలిసింది యాక్చువల్ గా చెప్పాలి అంటే. ఇక్కడ తను అవ్వట్లేదు నబీల్, మిగతా వాళ్ళు అవ్వట్లేదు అని చెప్తున్నాడు. టెలికాస్ట్ లో లేదు కానీ లైవ్ లో మాత్రం ఒక పాయింట్ చెప్తాను మీకు ఏంటంటే, బిగ్ బాస్ ఇంత పెద్ద గడ్డి పెట్టాడు నబీల్ కి. ఏ నబీల్, ఏమి నామినేషన్ పాయింట్స్ నీవి? అసలు ఇవి వ్యాలిడ్ పాయింట్సే కాదు. సో నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్నాడు తెలుసా బిగ్ బాస్. అది కానీ టెలికాస్ట్ చేసి ఉండాల్సింది, బ్రహ్మాండంగా ఉండేది. సో నబీల్ ఇది వ్యాలిడ్ రీజన్ కాదు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు మార్చుకోమని చెప్పినా కూడా, స్వయంగా బిగ్ బాస్ చెప్పినా కూడా నబీల్ ఏం లేదబ్బా, అక్కడ నవ్వుకుంటుంది విష్ణుప్రియ సీత నవ్వుకుంటుంది, వీడేంటి ఇలాగ ఉన్నాడు అని. లేదు బిగ్ బాస్, నా ఇయే వ్యాలిడ్ పాయింట్లే, నేను ఇదే చెప్తా అంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది సావరా భయని బజర్ కొట్టాడు. సో యష్మి గౌడ వచ్చి సక్మని మణికంఠకి గుద్దేసింది. అది కూడా ఆలోచించలే ఏం చెప్పాడు ఏంటి అనేది. చూడండి ఈ పాయింట్ పైన యాక్చువల్ గా నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఏం చేయాలి? నేను కానీ పార్టిసిపెంట్ కింద ఉంటే, నబీల్ బిగ్ బాస్ చెప్పాడు నువ్వు వ్యాలిడ్ రీజన్స్ లేదు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని బిగ్ బాసే చెప్పాడు, అయినా కూడా నీకు బ్రెయిన్ కి ఎక్కలేదని నేను నబీల్ ఆఫ్రిదీన్ నామినేట్ చేస్తా. ఒక్క పార్టిసిపెంట్ చేయలేదబ్బా, ఆశ్చర్యంగా ఉంది, ఎవరు నామినేట్ చేయలేదు. సో లైవ్ లో అయిపోయింది ఆల్మోస్ట్ నామినేషన్స్, ఒక్కరు కూడా చేయలే. ఇక బిగ్ బాస్ స్వయంగా పాయింట్ చెప్పినా కూడా ఎవరు క్యాచ్ చేయలేదంటే, సో ఎక్కడున్నారు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇక నామినేషన్ లో ప్రతి ఒక్కరు తోపే, అందరికి పాయింట్స్ ఉన్నాయి, అందరూ మాట్లాడేస్తున్నారు, మధ్యలో దూరేస్తున్నారు, డిస్కషన్లు పెట్టేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేసేస్తున్నారు, ఆవేశపడిపోతున్నారు. ఇక తమ పేరు వచ్చినప్పుడే కదా మాట్లాడాలి, కానీ అక్కడ పాయింట్ లో క్లారిటీ లేకపోయినా సరే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు చూసారా, అది మాత్రం నాకు నచ్చట్లా. ఇక నెక్స్ట్ శేఖర్ భాష నామినేషన్ చూద్దాం. మణికంఠని ఇంకా బేబక్కని చేసాడు, అందరు చేస్తున్నారు, మనం కూడా ఏళ్ళనే చేసుకున్నాం, వ్యాలిడ్ పాయింట్లు ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకున్నాడు. ఏమో మరి ఆయన ఆర్జే రేంజ్ లో వచ్చి మనీని చాలా తెలివిగా అయితే కొట్టాడు. ఏంటంటే ఒక పాయింట్ చెప్పాడు, మణికంఠ నీకు అసలు నామినేషన్స్ లో ఎవరు లేరు, నీ మైండ్ లో ఎవరు లేరు, అందుకని నన్ను మీరు పెట్టేస్తున్నారని అక్కడ మణికంఠ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ జరిగిన పాయింట్ అక్కడ పట్టుకుని, ఏదైతే జరిగిందో నువ్వేలా డిసైడ్ చేస్తావు అన్ఫిట్ అని, నువ్వేమన్నా బిగ్ బాస్ అనే పాయింట్ పట్టుకున్నాడు శేఖర్ భాష, మంచి పాయింట్ పట్టుకున్నాడు. అక్కడ ఇక్కడే ఇద్దరికి మంచి ఆర్గ్యుమెంట్ అయింది. అయితే మణికంఠని అంతమంది నామినేట్ చేసిన తర్వాత బర్స్ట్ అయిపోయాడు అన్నమాట పాపం. సో ఇది ఖచ్చితంగా బయట వర్కౌట్ అవుతుందని తెలుసా, లేదంటే ఎక్కువ మంది నామినేట్ చేస్తే మనం హీరోలం అయిపోతామని గత సీజన్ చూసుకుని అదే ప్యాటర్న్ మైండ్ లో ఉండి అలా గేమ్ ఆడితే మాత్రం మణికంఠ బిస్కెట్ అయిపోతాడు, లేదా ఇంకా నెగిటివ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది బయట. యాక్చువల్ గా ఏంటంటే సింపతి కార్డ్ ఆడుతున్నాడు అన్నెసరిగా. అక్కడ పాయింట్ చెప్తే అందరూ చప్పట్లు కొడితే తిని పాస్ట్ కి వెళ్ళిపోయి బర్స్ట్ అయిపోయి మరి చెప్పేశాడు. అది ప్రోమోలో ఉంది, మనకి లైవ్ లో మాత్రం చేయలేదు, అది లేపేశారు. ఇక ఇక్కడ రిగ్రెట్ అవుతున్నాడా, లేదంటే అదే పాయింట్ కి, లేదంటే మనం నామినేట్ అయిపోతున్నామా అనే భయం ఉందా? ఆ తర్వాత చాలా ఏడ్చాడు. సో మధ్యలో అతను వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఏడ్చొస్తే ఇక్కడ నబీల్ ఆఫ్రిది మస్తు కామెడీ చేశాడు, నాకైతే నవ్వొచ్చి. మణికంఠ క్రాప్ ఏమైంది, జుట్టు ఏంటి అలాగే అయిపోయింది ఏంటి, ముందగడ వరకు బాగుంది, మస్తు కామెడీ చేశాడు. విష్ణుపురి అయితే నవ్వు ఆపుకుంటూ వెనక్కి వెళ్ళి మరి నవ్వింది చూడని చెప్తే నాకు కూడా నవ్వు వస్తుంది. సార్ నబీల్ ఆఫ్రిది మనం మస్తు కామెడీ చేశాడు. ఇతని జుట్టు ఏమైంది అని మన కమెడియన్ ఉంటాడు చూసినారు సినిమాలో, సో అట్లా వేసాడు. అతను పాపం వీవింగ్ లాగ్ పెట్టుకుని క్లిప్స్ పెట్టుకున్నాడు, అది తీసేసి ఫ్రెష్ అప్ అయ్యాడు, దానికి నబీల్కి వచ్చింది అనమాట. ఆగైతే నవ్వు ఆగట్లేదు. సో మీరు అది మిస్ అయితే లైవ్ లో ఖచ్చితంగా రేపు వేస్తారు చూడండి. సో అయిపోతామా అనేది ఖచ్చితంగా మణికంఠకు ఉంది. ఆఫ్టర్ నామినేషన్స్ కూడా చాలా డిస్కషన్స్ అనేవి నడిచినాయి. ఇక తర్వాత శేఖర్ భాష బేబక్కని నామినేట్ చేశాడు. ఇక్కడ పాయింట్ కూడా సీత గురించి చెప్పాడు. సీత పాయింట్ సీత చెప్పుకుంటారు కదా, బ్రదర్ నీకేంటి మధ్యలో భాష శేఖర్ భాష అనేది నా పాయింట్. మధ్యలో నీకేంటి నాకు అనిపించింది అదే, మీకేమనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నైనిక ఆ టైంలో కావాలనే వచ్చి మణికంఠని నామినేట్ చేసేసింది, ఇదైతే క్లియర్ గా అర్థం అవుతుంది, నో డౌట్. ఇక పప్పెట్ అనడాన్ని అక్కడ విష్ణుప్రియ క్షమించలేకపోయింది, అలాగే ఫుల్ గా ఇచ్చి పడేసింది. అక్కడే మాక్సిమం మణికంఠ బర్స్ట్, ఆ పాస్ట్ ఎపిసోడ్స్ ఇదంతా చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది. ఇది మనకి ఈ రోజు ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా చూపిస్తారు. సో నెక్స్ట్ బేబక్క విషయంలోకి వచ్చేద్దాం.
పృథ్వీని తీసుకొచ్చింది, కాఫీలో చెప్పింది. ఆ ఇంకా మధ్యలో సీత వకాలతో పుచ్చుకుని వచ్చింది, నిఖిల్ గట్టిగా వేసుకున్నాడు. సో సీతకి నిఖిల్ కి ఇద్దరికి కూడా పడింది. వాళ్ళిద్దరి మధ్యలో తప్పు ఎవరిది అనే బదులు హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మధ్యలో మాట్లాడద్దన్నాను కదా, మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటే ప్రొలాంగ్ అయిపోతుందనే ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంది చీఫ్లుగా. సో కానీ నేను బరాబర్ మాట్లాడతా, నేను ఖచ్చితంగా చెప్తా అని చెప్పింది. కిచెన్ లో గిన్నెలు తోమేడక్క, నీకు తెలియదేమో నబీల్ పని చేయట్లేదని నువ్వు చెప్తున్నావు అని చెప్పడం బెటరే. సపోర్టింగ్ గా మాట్లాడటం తప్పేం కాదు, చిన్న పాయింటే కాబట్టి నిఖిల్ వదిలేసి ఉండాల్సింది, కొంచెం ప్రొలాంగ్ చేసుకున్నాడు. దీంతో ఫుల్ ఫైర్ అయ్యారు. ఈ ఫైట్ లో పృథ్వీ బాగా డిఫెండ్ చేసుకున్నాడని నాకు అనిపించింది. డిఫెన్స్ అయితే ఖచ్చితంగా చేసుకున్నాడు. సో మంచి కౌంటర్ ఇచ్చాడు కూడా. అనవసరంగా నిఖిల్ ఇందులోకి దూరాడా అనేది నాకు అనిపించింది. నిఖిల్ కొంచెం ఓవర్ స్మార్ట్ గా వెళ్ళిపోతా ఉన్నాడు. సో నేనే అన్నిటిలో నేనే నెంబర్ 1 అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. కొంచెం అక్కడ చూసుకోవాలి మనోడు. సో లేదంటే మాత్రం గేమ్ మొత్తం ఉల్టా పుల్టా అయిపోద్ది. సో ఇక్కడ చాలా సైలెంట్ గా కొంతమంది ఉన్నారు కిల్లర్స్ లాగా. ఎవరు అభయ్ నవీన్ గాని, ఆదిత్య ఓం గాని, అలాగే శేఖర్ భాష గాని స్కూల్ గా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు రంగంలోకి దిగారంటే కొంచెం గ్రాఫ్ పడిపోద్ది నిఖిల్ కూడా. ఇక నెక్స్ట్ అయితే నబిల్ కి ఫుల్ గా ఇచ్చింది బేబక్క. ఏదైతే తను చెప్పాడో బేబక్ నామినేట్ చేస్తుందో దాన్ని మనోడు తీసుకోలేకపోయాడు. మీరు చూడండి, సో నబీల్ ఒకటి చెప్పాడు, కనెక్షన్ లేదు, మీరు మింగిల్ అవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అని. అదే బేబక్క చెప్తుంటే నబీల్ అఫ్రిదికి తను తీసుకోలేకపోయాడు. ఆహా నేను బాగానే ఆడుతున్నా గేమ్, నాలో ఫైర్ ఉంది, నాలో ఆవేశం ఉంది, నేను అరుస్తా బరాబర్, నాకు వాయిస్ లేదా అని గట్టిగా అరిచాడు కూడా. ఇక భూమి గుండ్రంగానే ఉంటది అన్నట్టుగా తన నామినేషన్ తనకే వచ్చి పడిందని నాకు అనిపించింది. ఈ విషయంలో సో నిఖిల్ వచ్చాడు, ఆ కత్తి తీసుకున్నాడు, పృథ్వీ నామినేట్ చేశాడు. సో ఇక్కడ ఈ మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఏంటంటే నిఖిల్ ఇంకా సోనియాకి ఒక లాంగ్ డిస్కషన్ అనేది నడిచింది అనమాట ఆఫ్టర్ నామినేషన్స్. సో ఇందులో పృథ్వీ విషయం కూడా వచ్చింది. ఇక్కడ నిఖిల్ సోనియాని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, కానీ కన్విన్స్ చేయడానికి చూస్తున్నాడు. మేము అలా కాదు, నువ్వు రాంగ్ పోర్ట్రే చేస్తున్నావు జనాలకు అన్నట్లుగా. సో మనోడు కొద్దిగా కంగారు పడిపోతున్నాడు. నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళ ముగ్గురు కూడా ఒక గ్రూప్ అనేసరికి మనోడు తీసుకోలేకపోతున్నాడు. నేను గ్రూప్ కాదు, నేను ఫేవరెటిజం చేయట్లేదు, అది ఇది అన్నాడు. కానీ ప్రేరణను సేవ్ చేస్తున్నారు అక్కడ. అలాగే యష్మికి చీఫ్ కింద కట్టబెట్టారు. ఈ గేమ్ అయితే నడుస్తున్నట్టుగానే వీళ్ళకి అనిపిస్తోంది. వీళ్ళకి అనిపించడం తప్పలేదు, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక మంచి సమయం అనేది చూసుకోవాలి. సో మనోడు తీసుకోలేక కన్విన్స్ చేస్తా ఉన్నాడు. సో ముఖ్యంగా ప్రేరణ విషయంలో నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు అని డైరెక్ట్ గా చెప్పింది సోనియా. దీంతో నిఖిల్ ఇంకా అక్కడ కొద్దిగా ప్రొలాంగ్ చేసాడు డిస్కషన్ ని. ఇంకా నామినేషన్స్ రేపు కూడా ఉన్నాయి. ఈ నామినేషన్స్ లైవ్ లో కట్ చేసినవి కూడా రేపు టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే ప్రోమో కట్స్ లో కూడా చూపించారు. మళ్ళీ నెక్స్ట్ ప్రోమో కూడా రిలీజ్ చేస్తారు. ఓవరాల్ గా నామినేషన్స్ గురించి చెప్పాలి అంటే ఈసారి నామినేషన్స్ అనేవి పెద్దగా మజా రాలా, ఎవడికి వాడే తోపు అన్నట్టుగా ఉంది. ఇలా ఉంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో మాత్రం ఖచ్చితంగా ఇదే యాటిట్యూడ్ ఉంటే ముందుకు వెళ్ళలేరు. ఎవడికి వాడితే నా గేమ్ నాది, నా ఇష్టం, నా గేమ్ నా ఇష్టం, సీజన్ 6 లాగా అయిపోద్ది, ఫ్లాప్ అయిపోద్ది బ్రదర్స్, అందులో డౌట్ లేదు. మొత్తానికి ఇది విషయం. మరో రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. ఈ నామినేషన్స్ అనే 2 days పెట్టొద్దని సిన్సియర్ గా నేను బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లైవ్ లో అయిపోతుంది. లైవ్ లో అయిపోయినప్పుడు మనకేమో అక్కడక్కడ కట్లు లేపేసి ఒక ఇద్దరు ముగ్గురు లేపేసి పెట్టేస్తారు సస్పెన్స్ గా. ఎవరెవరు నామినేట్ చేశారు, ఎవరెవరు నామినేట్ చేశారని మనం ఇలా 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 చూస్తూ ఉండాలి. సో లాస్ట్ లో వచ్చేసరికి ఇదిగో మీరు 6 నామినేషన్ లో ఉన్నారు, ఇదిగో మీరు 5 నామినేషన్ లో ఉన్నారు, ఇలా చెప్పేస్తారనమాట. సో మరి చూద్దాం. ఈసారి అయితే నామినేషన్ లిస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను, కమ్యూనిటీలో ఉంది, ఓటింగ్ కూడా చేయండి. సో నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందని చెప్తే, అలాగే నాగమణి కంట కరెక్ట్ గా అంటే టార్గెట్ అవుతున్నాడా, పలా ప్రశాంత్ లాగా వెళ్తున్నాడా, లేదంటే కౌశల్ లాగా వెళ్తున్నాడా, లేదంటే గతంలో టార్గెట్ అయిన ఇనే సుల్తానా లాగా వెళ్తున్నాడా, ఇలాగా ఎందుకు అందరూ కూడా తనకే ఓటింగ్ అనేది వేశారు, అక్కడ మైనస్ ఏంటి అనేది స్పెషల్ వీడియో చేశాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్.